ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా మంది ఒక యాప్ను ఓపెన్ చేస్తారు. ఫోటోలు, వీడియోలు, రీల్స్, స్టోరీస్. కానీ మీకు తెలుసా, ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ యాప్ ఒకప్పుడు పూర్తిగా ఫెయిల్ అయిన ఐడియా. కేవలం 2 యువకులు ఒక చిన్న కలతో మొదలుపెట్టిన ప్రయాణమే ఇదే ఇన్స్టాగ్రామ్ కథ. 2009 ఇది సోషల్ మీడియా ప్రపంచానికి ఒక మార్పు దశ. అప్పుడు సోషల్ మీడియా అంటే ఫోటోలు కాదు, వీడియోలు కాదు, వైరల్ రీల్స్ అయితే అసల్లేవు. ఫేస్బుక్ పరిస్థితి. ఫేస్బుక్ అప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్క్. కానీ దాని ప్రధాన ఉపయోగం స్టేటస్ అప్డేట్స్, ఫ్రెండ్స్తో టెక్స్ట్ పోస్ట్లు, ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్స్. ఒక ఫోటో అప్లోడ్ చేయాలంటే కంప్యూటర్ ఓపెన్ చేయాలి, కెమెరా నుంచి ఫోటోలు ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత ఫేస్బుక్కి అప్లోడ్ చేయాలి. ఇది ఫాస్ట్ కాదు, ఇది ఫన్ కాదు. ట్విట్టర్ పరిస్థితి. ట్విట్టర్ అప్పట్లో 140 అక్షరాలకే పరిమితం. ఫోటోలు అవి సెకండరీ. ట్విట్టర్ అంటే బ్రేకింగ్ న్యూస్, సెలబ్రిటీ ట్వీట్లు, టెక్స్ట్ డిస్కషన్స్. విజువల్ స్టోరీ టెల్లింగ్ అనే కాన్సెప్ట్ అప్పటికీ అక్కడ లేదు. ఫోటో షేరింగ్ యాప్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అప్పట్లో ఫోటోల కోసం కొన్ని యాప్స్ ఉన్నా అవి చాలా స్లో, క్వాలిటీ తక్కువ, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండేది కాదు. ముఖ్యంగా ఒక పెద్ద సమస్యగా స్మార్ట్ఫోన్ కెమెరాలు మంచివి కావు. ఫోటోలు డల్గా, డార్క్గా వచ్చేవి. అందుకే ప్రజలు ఫోటోలు షేర్ చేయడంపై ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ టెక్నాలజీ మారుతోంది. ఇదే సమయంలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది. ఐఫోన్ లాంటి స్మార్ట్ఫోన్లు, టచ్ స్క్రీన్, మొబైల్ ఇంటర్నెట్. ప్రజల చేతుల్లో కెమెరా ఉండటం మొదలైంది. కాని ప్రశ్న ఒక్కటే, ఫోటోలు తీయడం సరే, కానీ వాటిని సింపుల్గా, అందంగా షేర్ చేసే యాప్ ఎక్కడా? అక్కడే ఇన్స్టాగ్రామ్ ఐడియా పుట్టింది. ఇదే ఖాళీని కెవిన్ సిస్ట్రామ్ గమనించాడు. ప్రపంచానికి అవసరం ఒక సింపుల్ యాప్, ఒక బటన్ ఫోటో, ఒక టచ్ షేర్. అక్కడే ఇన్స్టాగ్రామ్ కథ మొదలైంది. కెవిన్ సిస్ట్రామ్ 1983లో అమెరికాలో జన్మించాడు. చిన్నప్పటినుంచే అతనికి 2 విషయాలపై పిచ్చి ప్రేమ: టెక్నాలజీ, ఫోటోగ్రఫీ. స్కూల్ రోజుల్లోనే కెమెరాతో ప్రయోగాలు చేయడం, కంప్యూటర్లలో కొత్త విషయాలు నేర్చుకోవడం అతనికి అలవాటు. చదువు మరియు ఆలోచన విధానం. కెవిన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇది ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలలో ఒకటి. ఇక్కడే అతనికి స్టార్టప్ కల మొదలైంది. క్లాస్ రూమ్ కంటే అతనికి ఆసక్తి ఉన్నది ఒక ఐడియా ప్రపంచాన్ని ఎలా మార్చగలదు అనేది. బిజీ. గూగుల్ డ్రీమ్ జాబ్. కానీ చదువు పూర్తయ్యాక కెవిన్కి గూగుల్లో జాబ్ వచ్చింది. అందరి దృష్టిలో హై శాలరీ, పెద్ద కంపెనీ, సేఫ్ లైఫ్. కానీ కెవిన్ మనసులో ఒక ఖాళీ. నేను ఇతరుల యాప్స్ మీద పనిచేస్తున్నాను, కానీ నాది ఏది? రాత్రిళ్ళు ఆఫీస్ తర్వాత తన ల్యాప్టాప్ ముందు కూర్చొని కొత్త ఐడియాలపై పనిచేయడం మొదలుపెట్టాడు. అలాం మొదటి ప్రయత్నం బర్బన్. అదే సమయంలో కెవిన్ తన మొదటి యాప్ని డెవలప్ చేశాడు. పేరు బర్బన్. ఈ యాప్లో లొకేషన్ చెక్-ఇన్స్, ఫ్రెండ్స్ మీటింగ్స్, ప్లాన్స్, ఫోటో షేరింగ్ అన్నీ ఒకే యాప్లో. కెవిన్ అనుకున్నాడు, ఇది సూపర్ హిట్ అవుతుంది. కానీ నిజం వేరేలా ఉంది. యాప్ లాంచ్ అయింది, కానీ యూజర్లు వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. కారణమేంటి? యాప్ చాలా కాంప్లికేటెడ్, ఎక్కువ ఫీచర్స్, క్లారిటీ లేదు. కెవిన్ నిరాశపడ్డాడు. నా ఐడియా తప్ప నేను స్టార్టప్కి పనికిరానా? అది అతని జీవితంలో అతిపెద్ద ఫెయిల్యూర్. ఫైర్లో దాగిన విజయం. కాని కెవిన్ ఒక పనిచేశాడు. అతను ఫెయిల్యూర్ని వదిలేయలేదు. తర్వాత స్టడీ చేశాడు. యూజర్లు యాప్లో ఎక్కువ వాడిన ఫీచర్ ఏదో చూశాడు. అప్పుడు ఒక షాక్. ప్రజలు మిగతా వాటిని కాదు, ఫోటోలను మాత్రమే ఇష్టపడుతున్నారు. అదే క్షణం ఒక ఫెయిల్ ఐడియా నుంచి ఒక $1 బిలియన్ ఐడియా పుట్టబోతోంది. కెవిన్ సిస్ట్రామ్ చేసిన మొదటి యాప్ పేరు బర్బన్. ఇదొక ఆల్-ఇన్-వన్ సోషల్ యాప్. అప్పట్లో కెవిన్ ఆలోచన ఇలా ఉంది: ఒకే యాప్లో అన్నీ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అందుకే బర్బన్లో రెస్టారెంట్స్ అండ్ ప్లేసెస్కి చెక్-ఇన్, మీరు ఎక్కడున్నారో చూపించే లొకేషన్ షేరింగ్, ఫ్రెండ్స్తో ప్లాన్స్ అండ్ మీటప్స్, చివరిగా ఫోటో అప్లోడ్ ఆప్షన్ అన్నీ కలిపి ఒక యాప్లో నింపేశాడు. కానీ ఇక్కడే పెద్ద సమస్య. యాప్ ఓపెన్ చేస్తే చాలా బటన్స్, చాలా మెన్యూస్, చాలా ఆప్షన్స్. సాధారణ యూజర్కి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది. చెక్-ఇన్ చేయాలా, ప్లాన్ క్రియేట్ చేయాలా, ఫోటో అప్లోడ్ చేయాలా? యాప్ కాంప్లికేటెడ్ అయిపోయింది. యూజర్ రియాక్షన్. మొదట కొంతమంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ యాప్ ఓపెన్ చేయగానే కన్ఫ్యూజన్, ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్, ఫన్ ఫీలింగ్ లేకపోవడం.
చాలామంది ఒక్కసారి వాడి తిరిగి ఓపెన్ చేయలేదు. కెవిన్కి ఇది పెద్ద షాక్. కెవిన్ చేసిన కీలక పని. ఇక్కడే కెవిన్ ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకున్నాడు. అతను యాప్ని డిలీట్ చేయలేదు. అతను యూజర్ డేటాను స్టడీ చేశాడు. ప్రజలు ఏ ఫీచర్ ఎక్కువగా వాడుతున్నారు, ఏదిని పట్టించుకోవటం లేదు. అప్పుడే నిజం బయటపడింది. షాకింగ్ రిజల్ట్. చెక్-ఇన్స్ ఆల్మోస్ట్ ఇగ్నోర్డ్, ప్లాన్స్ రేర్లీ యూజ్డ్, లొకేషన్ బోరింగ్. కానీ ఫోటో అప్లోడ్